వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే డెమో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక నిమిషం. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు XML ఫైల్ అయితే ఇచ్చిన XML అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే పైన అయితే హైడ్ చేసుకుందాం. స్టార్ ఫీల్డ్ అని ఉంటుంది. ఓకే, ఇదైతే ఇలాగైతే అన్ని ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఓకే, డోంట్ వరీ. ఓకే, ఇదైతే మనం ఒక గ్రూప్ చేసుకుందాం. ఓకే, అంటే బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు ఎన్ని లేయర్స్ ఉన్నాయి అయితే గ్రూప్ చేసుకుందాం. గ్రూప్ చేసుకున్న తర్వాత దీనికి ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ జూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ఇంకో ప్లస్ ఐకాన్ చేసుకుందాం. చివరిలో ప్లస్ ఐకాన్ చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మాత్రం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇది అయితే ఫిట్గా ఉంటుంది. ఓకే, ఇదైతే ఫిట్గా ఉంటుంది. ఇది కొంచెం జూమ్ ఎక్కువ జూమ్ ఉంటుంది, కొంచెం తక్కువ జూమ్ వస్తుంది. ఓకే, సో ఇందులో మాత్రం కర్వ్ మాత్రం యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, ఇదైతే కొంచెం స్లోగా వస్తుంది. సింపుల్గా చెప్పేస్తాను నేను. ఓకే, సో దీనికైతే మనమైతే ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, జూమ్ బ్లర్. ఓకే, జూమ్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. జూమ్ బ్లర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, 15 సెకండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్, తర్వాత ఇంకో కీ ఫ్రేమ్. ఓకే, కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఇంకా చివరికి ఒక కీ ఫ్రేమ్ ఇద్దాం. ఓకే, చివరిలో ఏం చేస్తారంటే ఒక 5-6 అట్లా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ సెకండ్కి వచ్చేసేసరికి ఓకే 0 పెట్టేసుకోండి. ఓకే, 0 పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకైతే ఎలా వచ్చింది. ఓకే, ఇలాగైతే వచ్చింది. ఓకే, చూసుకోండి ఒకసారి. అన్నీ అయితే ఇలాగైతే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఈ సెకండ్ గ్రూప్ కూడా ఈ ఎన్ని లేయర్స్ ఉన్నాయి, 4 లేయర్స్ ఉన్నాయి. 4 లేయర్స్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత చివరికి వచ్చి లాస్ట్లో మనమైతే ఇది హైడ్లో పెట్టుకున్నాం కదా, ఇదైతే ఆన్ చేసుకొని ప్లస్ ఐకాన్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళి మీకైతే డిస్క్రిప్షన్లో మాత్రం ఈ ఆడియో కూడా ఇస్తాను. ఓకే, ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవి మాత్రం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ తర్వాత మిస్సింగ్ ఫాంట్ వస్తుంది, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాగైతే ఉంటుంది, ఇది చేసుకోండి. ఓకే, అయితే ప్రాజెక్టు వాళ్ళకి మాత్రం ఇది మాత్రం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఓకే, నేనైతే దీంట్లో హైడ్లో పెట్టే ఉంచాను. ఓకే, తర్వాత మనం యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ బోట్ సైడ్ పిఎన్జీ అని అంటే మనం మీడియాలోకి వెళ్దాం. ఓకే, మీడియాలోకి వెళ్ళి బోట్ సైడ్ పిఎన్జీ అంటే ఇది. ఓకే, ఇదైతే 90 డిగ్రీస్ చేసుకోండి. ఓకే, అంటే నేమ్ పెట్టేసిన ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే ఈ బీట్ మార్క్ దగ్గరికి జరిపేసిన తర్వాత కిందకి వచ్చేస్తాం. కిందకి తీసుకొచ్చిన తర్వాత ఓకే ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇది మన నేమ్ అయితే ఇచ్చిన నేను ఓన్లీ. ఓకే, అయితే డిలీట్ చేసుకోండి, మనకు అవసరం లేదు. ఇదైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, తర్వాత దీనికి పిఎన్జీ ఇచ్చుకోండి, లేకపోతే నేనైతే ఇవ్వలేదు. ఓకే, సరే. దీని తర్వాత బ్లాక్ బోట్. ఓకే, బ్లాక్ బోట్ అంటే మనకి ఏది వస్తుంది. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకుందాం, మీడియాలోకి వెళ్దాం. ఓకే, బ్లాక్ బోట్. ఓకే, ఇదైతే 90 డిగ్రీ చేసుకుందాం. ఓకే, 90 డిగ్రీ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇప్పటిలాగానే మళ్ళీ పైన 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, తర్వాత ఇది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే జరిపేసుకోండి. ఓకే, జరిపేసుకున్న తర్వాత ఈ కింద తీసుకురావాలి. దీనికి ఏ ఎఫెక్ట్లు ఉండవు, ఏముండవు. ఓకే, ఇక్కడైతే లిరిక్స్ కింద పెట్టేసుకోండి.
బోట్ అనేది నేను ఇచ్చిన కదా అయితే డిలీట్ చేసుకోండి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన పిఎన్జీ అనేది ఇక్కడ మీకు ఇస్తాను నేను. ఓకే, ఇంకా అన్నీ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడైతే బోట్ పిఎన్జీ అయితే ఉంటుంది. ఓకే, సో ఇదైతే 90 degrees చేసుకోండి. 90 degrees చేసుకున్న తర్వాత ఓకే, ఇదైతే ఫిల్ కంపోజిషన్ అయితే మళ్ళీ చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత ఇదైతే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మనమైతే బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు జరిపేసుకుందాం. జరిపేసుకున్న తర్వాత ఇదైతే చూసుకోండి ఒకసారి, లిరిక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోండి ఒకసారి. ఓకే, లిరిక్స్ కరెక్ట్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఇది కిందికి తీసుకొచ్చినాం అనుకో ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అలా అయితే మనకు అంటే లుక్ బాగుండదు. ఓకే, ఇలాగైతే చేసుకోండి. సో ఇలాగైతే ఎక్కడైతే ఇక్కడ ఫ్రంట్ బోట్. ఓకే, ఇక్కడైతే చూసుకొని నేను వీడియోలో మాత్రం చూపించిన కదా నేను. ఓకే, డెమో వీడియో అయితే మొత్తం వీడియో మొత్తం పెట్టి చూపించిన. అక్కడైతే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పెట్టేసుకోండి. ఓకే, హగ్ పిఎన్జీ, కపుల్ పిఎన్జీ. ఓకే, ఇలాగైతే ఉంటాయి. జేపీజీ ఇలాగైతే ఉంటాయి. ఓకే, ఒకసారి అయితే చూసుకొని ఇవన్నీ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే ఇందాక చెప్పినా కదా నేను, ఇవైతే గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇదైతే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇంకొక కీ ఫ్రేమ్. ఓకే, సింపుల్గా ఉంటుంది, కొంచెం లాగ్ అయింది అంతే. ఓకే, సో ఇదైతే జూమ్లో పెట్టేసుకోండి. ఓకే, ఇది ఫుల్ జూమ్లో పెట్టేసుకోండి. ఓకే, ఇది ఇక్కడికి సెకండ్కి వచ్చేవారికి కొంచెం జూమ్ చేసుకోండి. తర్వాత వదిలిపెట్టేసేయండి, అది జూమ్ అవుట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, దీనికి ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి జూమ్ బ్లర్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, 15 ఉంది కదా, ఇది 15 దగ్గర సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్, ఆ తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ ఇద్దాం. ఓకే, చివరికి ఒక కీ ఫ్రేమ్ ఇద్దాం. చివరిలో మాత్రం కీ ఫ్రేమ్ ఇచ్చేసి 15 బదులు ఒక 5 పెట్టేసుకుందాం. 5 పెట్టేసుకోండి. ఓకే, ఒక 5, 6 పెట్టేసుకున్నా పర్లేదు. ఓకే, ఈ సెకండ్ వన్ వచ్చేసి ఇది మొత్తం 0 చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే వదిలిపెట్టేసేయండి. ఓకే, ఇలాగైతే వచ్చేస్తుంది మనకి. ఓకే, ప్రతి ఒక్కటి అయితే ఇలాగైతే ఇంకోటి ఇది అయితే మనం చేసుకున్నాం కదా, ఈ బీట్ మార్క్ నుంచి అన్ని లేయర్స్ ఉన్నాయి. అన్ని లేయర్స్ ఒక గ్రూప్ చేసుకొని మనమైతే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. చివరిలో వచ్చేసి మీకు అయితే సాంగ్ అయితే ఉంటుంది. సాంగ్ అయితే ఇచ్చిన నేను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, 27 సెకండ్ ఉంటుంది, దానికైనా దీనికైనా. ఓకే, ఇలాగైతే ఉంటుంది. చివరిలో ఇదైతే హైడ్లో పెట్టేసుకున్నాం కదా, ఆన్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే మనకు డాట్స్ లాగా మంచిగా క్లియర్గా వస్తుంది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.